నా పేరు నేను ఒక రైతుని. మా చిట్టమూరు మండలం మిట్టు గ్రామం. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్ ప్రయాణంలో రచ్చబండ కార్యక్రమం వస్తూ, అది కూడా మన ప్రాంతం చిత్తూరు జిల్లా మన ప్రాంతానికి వస్తూ చనిపోయిన అకాలంలో అప్పుడు ఎంతో బాధపడి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోవాలని అనుకుంటే కేంద్రం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసింది. ఆ బాధతో మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పటి నుంచి 15 సంవత్సరాలు కష్టపడి జగన్మోహన్ రెడ్డికి మేము పనిచేసాం. బ్రహ్మాండంగా ఆ రోజు రుణమాఫీ అనే మాట అనకుండా చెప్పలేనందువల్ల ముఖ్యమంత్రి కాలేకపోయినాడు. ఆ తర్వాత రెండోసారి అనుకోకుండా 151 సీట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డికి నేను మంచి కార్యకర్తగా కష్టపడి అభినవ రాజన్నగా నేను ఎన్నో పాదయాత్రలు ఎన్నో కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కనీసం నా గురించి పట్టించుకోవాలి. నాకు అందుకు బాధ. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి పాదయాత్రలు అన్నీ చేశా, కార్యక్రమాలన్నీ అన్నదానాలు అన్నీ చేశాము రాజశేఖర పేరు మీద. ఇప్పుడు నేను ఎందుకు ఈరోజు కూటమి పార్టీలోకి జాయిన్ అయినంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉండింది. మటన్ తిప్పునని ఇటునింది. ప్రత్యేక హోదా తెస్తామన్నాడు, కానీ తేలేకపోతున్నాడు 10 ఏళ్ళుగా. ఇంకొక 10 ఏళ్ళు కూడా తేలేడు. దాని మీద నమ్మకం లేదు. మద్యం కరెంటు షాక్ కొట్టినట్టు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కొంత తగ్గిస్తా మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటప్పుడు పూర్తి మధ్య ఎత్తేసి ఓటు అడగతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇది మాట తప్పినాడు. కాబట్టి నేను మనస్తాపం పడి ఈయన ప్రత్యేక హోదాడు మద్యమం కూడా ఎత్తదని నాకు అనుమానం వచ్చి ఎందుకని నేను కూటమి పార్టీలో జాయిన్ అయ్యాను. కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటిగా 3వసారి మన దేశ ప్రధాని అయ్యి అవుతున్నాడు. 400 సీట్లతో పూర్తి మెజార్టీతో మళ్ళీ దేశ ప్రధానిగా 3వసారి ముచ్చటిగా అవుతున్నాడు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రైతులకి ఆయన రుణమాఫీ చేశాడు, 3 సార్లు చేశాడు. కానీ 2 సార్లు చేసేసి ఉంటే చరిత్రలో నిలిచిపోను. ఆ పసుపు కుంకుమ అనే దానికి పెట్టిన డబ్బులు ఇచ్చి కూడా ఆయన కలిసి రాదు. అది ఒక్కటే. ఆయన విజన్ 22 అని చెప్పి 20ని 24 సంవత్సరాలు ఎంతో 72 దేశాల్లో ఎంతోమంది ఐటీ అనే ఒక ప్రయోగం చేసి ఈరోజు ప్రపంచమంతా ఆయన చేసిన విత్తనాలు చెట్లై వృక్షాలై మానులేని ఈరోజు అందరూ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. హైదరాబాద్ని డెవలప్ చేశాడు. రాజధానిని 50% డెవలప్ చేశాడు. అమరావతి రాజధాని కావాలా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక హోదా తేవటం లేదు. ఈ మద్యము పూర్తిగా సంపూర్ణ మద్యపానం ఎత్తేస్తానన్నారు, అది లేదు. ఇవన్నీ మనకు నమ్మకం లేదు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి మనం ఈరోజు కూటమి పార్టీలోకి వరప్రసాద్ సార్ మన గతంలో ఎమ్మెల్యేగా చేశాడు, అంతకుముందు ఎంపీగా చేశాడు. ఎన్నో మంచి కార్యక్రమాలు తిరుపతి, అందులో ఈ దేశంలోనే తిరుపతి జిల్లాకి ఎంపీ కావడం అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం పెద్ద గొప్ప అదృష్టం. ఆయన ఎంపీ అవుతాడు, నెక్స్ట్ కేంద్ర మంత్రి కూడా అవుతాడు. అది కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. మేమంతా ఆయన్ని మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఎంతో కష్టపడి ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ రైతులకు మంచి జరుగుతుంది. 90% సబ్సిడీ